మీనాక్షి నటరాజన్ ఎవరు? మీనాక్షి నటరాజన్ ఎవరు? ఒక్కరు చెప్పండి భయ్. చాక్లెట్ కావాలనుకున్న లేండి. మీనాక్షి నటరాజన్ ఎవరు? చెప్పాలనుకున్న లేచి చెప్పండి. లేచి చెప్పండి. లేచి చెప్పండి, తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ ఎవరు? గవర్నరా? రాంగ్. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. వెరీ గుడ్, చాలా బాగున్నారు, యాక్టివ్ ఉన్నారు మీరందరూ కూడా, ఫుల్ వెరీ గుడ్. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహార ఇన్ఛార్జ్. ఆమె ఎందుకు న్యూస్ లో ఉన్నది? ఎందుకు? రాజ్యసభ వచ్చిందా? రాలే. ఏమైంది? ఎవరు వెన్నుపోటు పొడిచిండ్రు? గట్టిగా చెప్పండి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? వెన్నుపోటు పొడిచిండు. పొడిస్తే ఏమైంది? ఆమె మీద ఉండే లీగల్ నోటీస్ ఆమె చెప్పలేదని ఆమె రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేస్తూ బీజేపీ వాళ్ళకి అప్పచెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉండే రేవంత్. కరెక్ట్. సో ఆమె ఏడ్చుకుంటూ పాపం ఇంత మంచోళ్ళు అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఇంత దుర్మార్గులు, గుంట నక్కలు, అదేవిధంగా వెన్నుపోటు పొడిచే వాళ్ళు అని చెప్పి నేను అనుకోలేదని ఏడ్చుకుంటా ఉంటే ఒక సుప్రీంకోర్టు లాయర్ వచ్చి అమ్మా సుప్రీంకోర్టు పోదాంపా అంటే సుప్రీంకోర్టు పోయింది. పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పి జరిగానా, నేను నీ ఎన్నికలో జోక్యం చేసుకోలేను, మీనాక్షి గారు మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఎందుకన్నది తెలుసా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ద Article 324 of Indian Constitution, and no force in this country can interfere in the affairs of election commission. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ. దీని వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోలేను అని సుప్రీంకోర్టే చెప్పింది. జాగ్రత్తగా వినండి. పెన్ పహాడ్లో మీ ఓటు ఉండాలనా పోవాలనా అని డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్. గాంధీనగర్లో, శాంతినగర్లో నీ ఓటు ఉండాలనా పోవాలా అని డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్. సూర్యాపేట టౌన్లో, రాజీవ్ నగర్ కాలనీ బస్తీలో నీ ఓటు ఉండాలనా ఉండకూడదా అని డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్. నువ్వు సూర్యాపేటలో కూర్చొని నడవదు, నేను ఏమైనా చేసుకోండి, నో 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 నో. అర్థమైందా మిత్రులారా? అర్థమైందా?